కదండి, ఛాన్స్ లేదు. అదే చూడాలి చూస్తే. యా సార్, వక్ఫ్ బిల్లుతో ముస్లింల స్వేచ్ఛపై దాడి రాహుల్ గాంధీ గారు స్పందించిన తీరు, వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ వేడి, కేంద్ర ప్రభుత్వం ముస్లింల స్వేచ్ఛను కాలరాస్తుందన్న రాహుల్ గాంధీ, అంటే దీన్ని అస్త్రంగా మలుచుకున్నారా కాంగ్రెస్? అంటే నిన్న గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్లీనరీ జరిగింది. అక్కడ ముగింపు ప్రసంగంలో రాహుల్ గాంధీ తీవ్రంగా మాట్లాడారు. ఒకటి, బీజేపీ దళితులకు ముస్లింలకు వ్యతిరేకము అన్నది. ఎందుకంటే దళితులని ఎందుకు అన్నారంటే, రాజస్థాన్ ప్రతిపక్ష నాయకుడు టికారాం, కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఒక ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ బీజేపీ మాజీ శాసనసభ్యుడు ఆహూజా అతను దాన్ని ప్రక్షాళన చేయించాడు. అది ప్రతిపక్ష నాయకుడైన దళిత నాయుడు వస్తే గుడిని ప్రక్షాళన చేయడం ఏంటంటే అపవిత్రమైపోయింది గుడి అన్నట్టుగా. ఇంకా అదే కదా సనాతన ధర్మం, వర్ణాశ్రమం అంటే కులమత తేడాలకు వస్తాయనే ఆరోపణకి ఇది రాహుల్ గాంధీ దీన్ని కూడా వాళ్ళు దళితులను చేస్తారంటూనే వక్ఫ్ బిల్ అన్నది కూడా ఈ విధంగా. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, కులగణన చేస్తామంటే అందుకే బీజేపీ వద్దంటుంది, కింది కులాలకు మేలు జరగడం వాళ్ళకి ఇష్టం లేదు, మేము తెలంగాణలో మోడల్గా మేము కులగణన చేసాము, దేశమంతా కూడా చేసి కింది కులాలకు చేస్తామంటూ మత సామరస్యానికి కూడా భంగం కలిగిస్తున్నారు. వరుసగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇట్లా వీళ్ళ మీద దాడి చేసుకుంటే పోతే ఇట్లా వక్ఫ్ బిల్ అనేది ఇంత మొండిగా దాన్ని ఆమోదించి రేపొద్దున వక్ఫ్ ఆస్తుల మీద పడతాము అనేది వాళ్ళు చేస్తున్నారు. సో రాజ్యాంగం చెప్తున్న మత స్వేచ్ఛకు మోదీ ప్రభుత్వం పూర్తిగా భంగం కలిగిస్తూ ఉందన్నది ఆయన చాలా తీవ్రంగా చేశారు. కాంగ్రెస్ ఉంటేనే ఈ మత సామరస్యాన్ని, లౌకికతత్వాన్ని కాపాడుతుంది, మేము దాన్ని గట్టిగా కట్టుబడి ఉంటామనేది దాన్ని ఆయన ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అక్కడ తీసుకొచ్చారు. వక్ఫ్ బిల్ మీద మనం చాలాసార్లు చర్చించాం కాబట్టి సుప్రీంకోర్టు కూడా దాన్ని 16వ తారీఖున దాన్ని విచారణకు స్వీకరిస్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఏంటో మనం చూడాలి. కానీ ఒక్కసారిగా దేశంలో ఈ మత సంబంధాలకు సంబంధించి కొంత గొడవ మొదలైంది అనేది. మమతా బెనర్జీ ఏమో మేము వక్ఫ్ బిల్ అమలు చేయము ఈ రూపంలో అని చెప్పింది. కేరళ ప్రభుత్వం ఏమో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేసింది వీళ్ళ దీని ప్రకారం. చంద్రబాబు నాయుడు కూడా, ఆయన ఎన్డీఏలో ప్రధాన మద్దతుదారు కదా, ఆయన కూడా కొంత ఇబ్బంది పడ్డారు మొన్న. ఎందుకంటే వైసీపీతో ఉన్న ముస్లింలు ఓటర్లు ఇటు వేయటం కోసం అంటే మేము బీజేపీతో ఉన్న మా పద్ధతి మారదు అంటే వేశారు. కానీ ఇప్పుడు వచ్చి రాగానే ఈ బిల్లు తీసుకొస్తుంటే చంద్రబాబు నాయుడు అనధికారికంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ను మీరు నాన్ ముస్లిమ్స్ను, ముస్లిమేతరులను తీసుకోకండి అంటే బిల్లులో అవకాశం ఉన్నా సరే మీరు తీసుకోకండి అని ఆదేశాలు ఇచ్చారు అని చెప్తున్నారు. సో దీని చుట్టూ ఇంత రాజకీయం నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మటుకు కొంత పుంజుకునే ప్రయత్నం ప్రారంభించింది. దానికి ఇది కూడా ఒక ముఖ్యమైన, మేము లౌకిక తత్వానికి కట్టుబడతామన్నది ముఖ్యమైన స్లోగన్గా, నినాదంగా తీసుకునేట్టు కనిపిస్తుంది. సార్, ఏంటి తెలంగాణలో